ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికైతే ప్రస్తుతం గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఇప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి ఒక వ్యక్తి ఈ కుంభరాశి వారిని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. అయితే కుంభరాశి వారిని ఇష్టపడేటటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఇక ఆ వ్యక్తి కారణంగా కుంభరాశి వారికి వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది? ఈ కుంభరాశి వారికి ఆ వ్యక్తి కారణంగా వీరికి మంచి జరుగుతుందా, లేక వీరి జీవితంలో చెడు జరుగుతుందా అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ కుంభరాశి వారు కుటుంబం పరంగా విషయానికి వస్తే కనుక ఈ కుంభరాశి వారు తమ కుటుంబానికి చాలా అధికమైన ప్రాముఖ్యతను విలువను ఇస్తారు. చాలా మంచి మనసున్న వ్యక్తులు ఈ కుంభరాశి వారు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు తమ తల్లిదండ్రులకు, వీరి జీవిత భాగస్వామికి, అలాగే తమ సంతానానికి చాలా అధికమైన ప్రిఫరెన్స్ని ఇస్తారు. ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అంతేకాకుండా వీరు తమ కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా చేయరు. అలాగే తమ కుటుంబాన్ని సంప్రదించకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు అని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానానికి ఈ రాశి వారు చాలా శ్రద్ధ చూపుతారు. సంతానాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తమ సంతానం చదువులో ముందుండాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే సంతాన పరంగా కుంభరాశి వారు ఎంతో కేర్గా ఉంటారు. అంటే వీరికి క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పనులైనా కానీ కుటుంబపరంగా చూసుకున్నా, లేదంటే వృత్తి వ్యాపారం ఉద్యోగపరంగా చూసుకున్న ఆయా రంగాల్లో పనులు చేస్తున్న కుంభరాశి వారికి అన్ని పనులన్నీ కూడా క్రమపద్ధతిగా, అంటే ఒక డిసిప్లిన్గా చూసుకుంటారు. ఒకరు వేలెత్తి చూపెట్టేట్టుగా ఎప్పుడు కూడా ఈ రాశి వారు ప్రవర్తించారు. ఈ కుంభరాశి వారు చాలా తెలివైన వారు. చాలా సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. అనుకున్న పనులను కూడా అనుకున్న టైంకి చాలా సవ్యంగా పూర్తి చేస్తారు. ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వారికి వీరి జీవితంలో అప్పుడప్పుడు సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీకు సపోర్ట్ కూడా అదేవిధంగా లభిస్తుంది. అది వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, మీ మిత్రులు కానీ, లేదా మీరు పనులు చేసే ప్రదేశంలో కానీ మీకైతే మంచి సపోర్ట్ అనేది లభిస్తూ ఉంటుంది. ఇక ఇంతటి మంచి వ్యక్తిత్వం ఉన్న ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఎంతో కాలంగా అపారంగా ఎంతగానో అభిమానిస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తుల విషయంలో మనం చూస్తే కొంతమంది వ్యక్తులపైన కొంతమందికి ఎందుకో అంతటి అపారమైన అభిమానం అనేది ఉంటుంది. అర్థం చేసుకోలేము. అంతగా అభిమానించే ఒక వ్యక్తి కూడా మీకు ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇష్టపడుతూ ఉన్నారు. అది అభిమానమై ఉండొచ్చు, లేదా ప్రేమ అయి ఉండవచ్చు. అలా ఏదైనా కావచ్చు. ఆ విధంగా మీ జీవితంలో మీకు మంచి చేయాలని నిరంతరం శ్రమపడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మీకు చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ అది వారికి మీ పైన ఉన్నటువంటి అభిమానమే. ఈ విధంగా వారు మీ పైన అధికారాన్ని చలాయించే కారణమవుతుంది. ఈ విధంగా ఈ కుంభరాశి వారిని రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మీరు మీ జీవితంలో సెటిల్ కావాలని వారు ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి మూలకంగానే మీరు మీ జీవితంలో మీరు సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశం ఇప్పించడం కానీ, మీకు మంచి గైడెన్స్ను అందించడం కానీ, మీకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చి మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్ళడానికి వారి వంతుగా మీకు సహాయాన్ని అందించడం కానీ, ఒకవేళ మీరు కనుక వ్యాపారం చేస్తున్న వారైతే మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలో అనేటటువంటి మంచి వ్యాపార సలహాలు, సూచనలు మీకు ఇస్తారు. మంచి గైడెన్స్ని మీకు అందిస్తూ ఉంటారు. మీకు మీ యొక్క వ్యాపార జీవితంలో చేదోడు వాదోడుగా నిలుస్తారు. వ్యాపారంలో మెలకువలు, అంటే ట్రిక్స్ నేర్పుతారు. అలాగే
వ్యాపారాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో వారి నుండే మీరు వారి మాటల ద్వారా నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ఆ వ్యక్తి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మంచి మంచి అవకాశం మీకు రావటంలో వారి యొక్క కీలకమైన పాత్ర కూడా వారు పోషిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతో కాలంగా చాలా అంటే చాలా రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో మీకు ఏదో ఒక మంచి చేయాలని ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి పురుషులు కావచ్చు, స్త్రీలు కానీ కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి అభిమానాన్ని మీపైన వారు పెంచుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు ఎప్పుడు మంచి చేయాలని ప్రయత్నం చేస్తూ మీ వెన్నంటే ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుంది అంటే బయట వ్యక్తులు మన పర్సనల్ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటే మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. వారు ఏమైనా సలహాలు మనకు ఇస్తే కనుక మనకు వీళ్ళు సలహాలు ఇచ్చేది ఏంటి అనే మనస్తత్వం కూడా చాలామందిలో ఉంటుంది. ఇక మీరు ఆ విధంగా ఉన్నారంటే ఒక మంచి వ్యక్తిని మీ జీవితంలో నుండి మీరు పోగొట్టుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి మీ మీద అధికారం చెలాయించినా కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే వారు మీపైన అభిమానంతోనే మీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే మీరు చేసే పొరపాట్లు, మీరు చేసే మిస్టేక్స్ని మళ్ళీ మళ్ళీ చేయకుండా వారు అడ్డుకుంటూ ఉంటారు. మంచి మంచి సలహాలు మీకు అందిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీరు మంచి స్థితిలోకి చేరుకోవడానికి ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారి సలహాల సూచనలు వినడానికి ప్రయత్నం చేయండి. వారితో బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విచ్ఛిన్నం చేసుకోకూడదు. అటువంటి వ్యక్తులతో బంధం అనేది నిలుపుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క జీవితంలో సక్సెస్తో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కారణంగానే మీకు ఒక మంచి అవకాశం అయితే తొందరలోనే రాబోతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.